తూర్పు వీధి జనంతో జాతర మహోత్సవాలు కనీవిని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ నేతృత్వంలో సభ్యులు సమిష్టి కృషితో ఒకవైపు దైవ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే అటు ప్రజారోగ్యం కోసం కూడా వారు ప్రత్యేక దృష్టి సారించి భక్తుల కోసం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. స్వర్గీయ వంకినేని నరసింహారావు స్మృతులతో వారి మనవడు వంకినేని పృథ్వీ సహకారంతో మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కన్వీనర్ భానుప్రకాష్తో కలిసి రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు మరియు సిఆర్ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ ప్రారంభించారు. దీనిలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అలాగే ఆదివారం ఉదయం 9 గంటలకు పొలిమేరల నుండి నల్లమారమ్మను అమ్మవారు తీసుకువచ్చి మేడల్లో ఉంచడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వంకినేని సాయిబాబా, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర కుమార్, వంకినేని పృథ్వీకృష్ణ, ముసునూరి బాలాజీ, పొట్లూరి సత్యకుమార్, ఎడ్లపాటి రాము, గోవాడ శివరామకృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏలూరు గ్రామం తూర్పు వీధి గ్రామంలో అమ్మవారి గంగానమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈ రోజున మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ వంకినేని పృథ్వీకృష్ణ గారి సహకారంతో ఇక్కడ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపు వలన ఉపయోగం ఏంటంటే సామాన్య ప్రజలకు అందుబాటులో వాళ్ళ ఇంటి దగ్గరికే బ్లడ్ టెస్టులు కానీ క్యాన్సర్ సంబంధించిన టెస్టులు చేయడానికి అవకాశం కల్పించారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ అనేది మ్యామోగ్రామ్ అనే స్కాన్తో తెలుస్తుంది. అట్లాగే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కూడా ప్యాప్ స్మియర్ అనే స్మియర్ చేసి పైకి పంపించడం వలన చాలా తొందరగా అది తెలుసుకోవటం వలన ముందుగా వైద్యం మొదలు పెడతాం వలన రోగికి 100కి 100 వైద్య సహాయం అంది క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుంది. దానికి ఏలూరు గ్రామ ప్రజలందరికీ ఇది సదుపాయం ఉపయోగించుకొని ఈ ఆర్గనైజ్ చేసిన వంకినేని పృథ్వీకృష్ణ గారు, వంకినేని భానుప్రకాష్ గారు, అట్లాగే మణిపాల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ తాడేపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ మా శుభాభినందనలు, వారందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పు వీధి గంగానమ్మ జాతర ఉత్సవంలో భాగంగా సేవా విభాగంలో ఒక ఇదిగా ఈ జాతర ఆ టైంలో ఈ క్యాన్సర్ మీద చాలా అవగాహన కల్పించడానికి ఇది చేయటానికి మన డాక్టర్ గారు ప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ చైర్మన్ గారు ఆయన వారితో కలిసి మన వంకినేని పృథ్వీకృష్ణ గారు, అలాగే మణిపాల్ హాస్పిటల్ వారు డాక్టర్లు వారి సహకారంతో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ క్యాన్సర్ టెస్టు వ్యాన్ అనేటువంటి వ్యాన్లో ఈ 4,000 రూపాయలు విలువ చేసే, అంటే రూపాయిగా కాదు 4,000 రూపాయలు విలువ చేసే టెస్టులు అందరికీ కూడా 20 సంవత్సరాలు పైబడిన స్త్రీలకి వారు ఏ కేటగిరీలో ఏ టెస్ట్ అవసరం అవుద్దో ఆ టెస్టులు చేయటానికి ఈ యొక్క మణిపాల్ హాస్పిటల్ వారు వంకినేని పృథ్వీకృష్ణ గారు సహకారంతో ఈ యొక్క జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించుకుని బాగా వారు చెప్పింది ఏంటంటే మణిపాల్ హాస్పిటల్ వారు మీరు ఈ టెస్టులకి ఎంతమంది వచ్చినా మేము ఎన్ని రోజులైనా కూడా చేయటానికి వారి సహకారం అందిస్తామని చెప్పారు. ఇవాళ రేపు కానీ ఇంకా రోజు కానీ దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ తూర్పు వీధి జాతర వచ్చేస్తుంది. దాంట్లో అందరూ అమ్మవారి పాత్ర కృప కావాలని కోరుకుంటున్నాం. ఈ రెడ్ క్రాస్ చైర్మన్ గారు కూడా వారిని ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని 10-11లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి వారిని కోరగా వారు చేయటం, వారి సహకారం కూడా ఇది చేయడానికి చాలా ముందు ఉంటుంది. అలాగే ఈ రెడ్ క్రాస్ చైర్మన్ గారు ప్రసాద్ గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా తలసీమియా అనే వ్యాధితో ఆయన చేసే ఇది మేము గత 40 ఏళ్ళ నుండి నాకు మా ఊహ వచ్చినప్పటి నుండి
నాకు తెలుసు. తలసేమియా వ్యాధి గురించి ఆయన ఎంత పోరాటం చేస్తున్నారు, ఎంత క్లయింట్స్కి ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయటానికి. మళ్ళీ ఏంటంటే ఒక అదృష్టం, ఇప్పుడు మళ్ళీ రెడ్ క్రాస్ చైర్మన్గా రావడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో ఏళ్ళ నుండి సర్ సిఆర్ రెడ్డి కాలేజీ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ కూడా జరుగుతుంది. ముందు వారి సేవాగుణం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా తలసేమియా దాని మీద ఆయన చేసే పోరాటం చాలా గుర్తింపు పొంది WHO వారు కూడా వారిని గుర్తించారు.